జన సైనికులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఆనందంతో గర్వంతో ఉప్పొంగిపోయే వార్త ఇది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక రెప్యూటెడ్ క్రెడిబిలిటీ సంస్థ నిర్వహించిన సర్వేలో నిజాయితీలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచారు. ఆషామాషీ సర్వే కాదిది. ఏకంగా 25 లక్షల మంది పోలింగ్లో పాల్గొన్న సర్వే ఇది. దేశభక్తి, నిజాయితీ, సేవ, ముందు చూపు మరియు ధైర్యం అనే లక్షణాలను ప్రధానాంశంగా తీసుకుని చేసిన సర్వే ఇది. ఈ క్వాలిటీస్ అన్నీ కలిపి చూసినా, విడివిడిగా చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారే దేశంలో నంబర్ 1 పొలిటీషియన్గా ఉంటారనే విషయం నిర్వివాదాంశం. ఆయన దేశభక్తిని మనం అనేక సందర్భాల్లో చూసాం. తాజాగా ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన మురళీనాయక్ కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సహాయం చేయడం ఆయన దేశభక్తికి ఒక తార్కాణం. మరో ప్రక్క నిజాయితీతో కూడిన పాలిటిక్స్ చేస్తూ ఏపీలో కూటమిని, కేంద్రంలో ఎన్డీఏని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. కాగా తన స్వంత డబ్బుతో ప్రజాసేవ చేసే గుణం ఆయనకు 1990s నుండే ఉంది. రాజకీయాల్లో ముందు చూపు, ధైర్య సాహసాలతో ఆయన దూసుకు వెళుతున్న తీరు కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ అన్నిటికంటే ముఖ్య విషయం ఏమిటంటే, 2వ స్థానం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా వెనక్కి నెట్టి పవన్ కళ్యాణ్ గారు సర్వేలో నంబర్ 1గా నిలవడం. కాగా 3వ స్థానంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గారు, 4వ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మరియు 5వ స్థానంలో భారత రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిలిచారు.